తెలంగాణలో పెట్రోల్ డీజిల్ కొరత లేదని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత కేంద్రం ధరలు పెంచుతుందనే ప్రచారం జరగడంతోనే సమస్య ఏర్పడిందన్నారు. అవసరం లేకున్నా వాహనదారులు కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. అవసరాల మేరకు రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ నిల్వలు ఉన్నాయన్నారు. ఎవరైనా బ్లాక్ మార్కెటింగ్ చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని ఎంపీ మల్లు రవి హెచ్చరించారు. వెస్ట్ బెంగాల్ తమిళనాడులో 29వ తారీఖు ఓటింగ్ అయిపోద్ది. దాని తర్వాత పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతాయని ఎవరో రూమర్స్ చెప్పటం వల్ల పెద్ద ఎత్తున అవసరం లేకపోయినా ట్యాంక్ ఫుల్ చేసుకోవటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. అది నేను కూడా ఎందువల్ల మీరు ఈ రకంగా చేస్తున్నారో చెప్పాలని ఐఓసీ ఈడీ గారిని అడిగితే ఒక లెక్కలు చూపించారు. 2025లో ఈ రోజు వరకు 56.1 కిలోలీటర్స్ అమ్మారు. అదే 2026లో 58.5 కిలోలీటర్స్ అమ్మారు. అంటే 2.4 కిలోలీటర్స్ ఎక్కువ అమ్మారు.